You're watching 99 టీవీ పాడ్కాస్ట్. ఈరోజు మన పాడ్కాస్ట్లో ఒక సీక్రెట్ అంటే అన్ని వృత్తులు అంటే వైద్య వృత్తి అంటేనే ఎంతో సీక్రెట్, అత్యంత పవిత్రమైనది. డాక్టర్లని మనం భగవంతుడితో అంతకన్నా ఎక్కువగా కూడా పోలుస్తూ ఉంటాం. అందున తల్లి అయ్యే భాగ్యం ఇలా ట్రీట్మెంట్స్ ద్వారా ప్రత్యేకించి కూడా కలిగితే, సహజ సిద్ధమైన పద్ధతులతో పాటు ట్రీట్మెంట్స్ ద్వారా కూడా కలిగితే అంతకన్నా లేదు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం వాళ్ళని. అట్లా గత 11 ఏళ్ల పైన విజయవాడలో ప్రత్యూష హాస్పిటల్స్ పేరిట డాక్టర్ ప్రత్యూష జాస్తి గారు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో ఆవిడ చెప్పే మాటలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఆవిడని మన పాడ్కాస్ట్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. Thank you so much. Thank you so much, Sunaina Garu, for inviting me here. Thank you. Pleasure is all mine, Andy. Yeah. She has come up all the way from Vijayawada to here. Thank you for the respect you have shown, Andy. Sure. Always. Obstetrics, gynecologist, fertility expert. Of course, ఇవన్నీ ఒకటేలా కనిపిస్తున్నప్పటికీ దేనికది సపరేట్, అదేంటి అదొక ఎన్సైక్లోపీడియా అనాలా, ఓషన్ అందాం మనం కదా. ఎస్ ఇట్ ఈస్. సో మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా ఎంతోమంది కపుల్స్కి పిల్లలు, ఐయుఐ, ఐవీఎఫ్ ఇట్లాంటి పద్ధతుల ద్వారా కూడా, దాంతోపాటు మంచి కౌన్సిలర్ కూడా మీరు. సో వెరీ నైస్. డాక్టర్ వృత్తిలోనే ఇంత మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు మీరు. హ్యావింగ్ సెడ్ దట్, లెట్ మీ స్టార్ట్ ఆస్కింగ్ యూ విత్ దిస్ క్వశ్చన్ అండి. విమెన్ ఆర్ మెంట్ టు మల్టీ టాస్క్. విమెన్ అనగానే మల్టీ టాస్క్ అని సబ్ కాన్షియస్ మైండ్లో అందరికీ, ఇంట్లోనే ఉంటున్నావు, ఏం చేస్తావు, వంట చేయి, అది చేయి, ఇది చేయి, ఉద్యోగమే ఒకటే చేస్తారు వేరే వాళ్ళందరూ. బట్ దెన్ విమెన్ అంటేనే మల్టీ టాస్కింగ్ అని ఎక్కడి నుంచి వచ్చింది? బీయింగ్ అ విమెన్, మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? సో సునైనా గారు, దిస్ ఇస్ స్ట్రైట్ ఆన్సర్. పాతకాలం ఉమెన్ కంటే ఈ కాలం, ఈ జనరేషన్లో ఉన్న ఉమెన్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్స్. అమ్మా, పెద్ద స్టేట్మెంట్ అండి. ఎందుకనంటే చదువుకుంటున్నారు, మ్యారేజెస్, కెరియర్స్, ఐటీ జాబ్స్ ఆర్ ఎనీ అదర్ జాబ్స్, కిడ్స్ని, మళ్ళీ డెలివరీస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్, తర్వాత మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్, దానికి సపోర్ట్స్, అగైన్ రీగెయినింగ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేనేజింగ్ ద రిలేషన్స్, మేనేజింగ్ ద హోమ్, మేనేజింగ్ ద కిడ్స్, ఇట్స్ నాట్ ఈజీ. సో వాళ్ళు 2 చేతులతో వాళ్ళు ఆ భారాన్ని మోస్తున్నారు. అండ్ జస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్, ఇంక్లూడింగ్ యూ. ఇంక్లూడింగ్ యూ ఆల్సో, ఆఫ్ కోర్స్. ఎస్ అండి, థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ఇదే ఒక బామ్మ విన్నారనుకుందాం, సరిపోని మన బామ్మే, సరిపోని మా బామ్మే లేరు, పోని నువ్వు ఇలా అంటావా, మా కాలంలో 80 ఏళ్ల దాన్ని నేను చూడు ఎంత గట్టిగా ఉన్నానో, మీ కాలంలో 30 ఏళ్లకే కింద మీద పడుతున్నారని ఇంకొచ్చేస్తారు. మీరు ఏమంటారు? అంటే హెల్త్ వాళ్ళది ఎందుకు అంత బాగుంది? మల్టీ టాస్కింగ్ చేయకపోవడం వల్ల బాగుందా? మనదెందుకు బాగుండట్లేదు? Yes, I think that multitasking is a very important thing which is causing multiple stresses also for a female. And the second most important thing is the food what we are taking. So నేను ఇండియన్ ట్రెడిషన్స్కి చాలా క్లోజ్గా ఫాలో అవుతాను అండ్ ఐ లవ్ ద ట్రెడిషన్ అండి. సో మన పాత ట్రెడిషన్స్లో రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ఎనీథింగ్ లేవు. ఒక చికెన్ తినాలి, ఆ నాటుకోడి తెచ్చుకొని అది తినేవాళ్ళు. అది కూడా నాట్ సో ఫ్రీక్వెంట్లీ, యూనో వెరీ ఒక వీక్లీ వన్స్ ఆర్ ఏదైనా పెద్ద పండగలు వచ్చినప్పుడు అలా. అండ్ ఎక్కువ జొన్నలు, రాగులు ఇలాంటివి కన్జ్యూమ్ అయ్యేవి. అరిసెలు అవనివ్వండి, చెక్కలు అవనివ్వండి, మనం ఏం గుర్తొస్తాయి అరిసెలు అనగానే? సంక్రాంతి ఫెస్టివల్. సో వీ రిలేట్ ఎవ్రీథింగ్ విత్ ఎ ఫెస్టివల్ ఇన్ ద పాస్ట్. బట్ ఇన్ టుడే జనరేషన్, బికాస్ ఆఫ్ ద స్విగ్గీ, జొమాటో, వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ విల్ కమ్ in 15 minutes, it's there on your table. ఒక రకంగా అది పాజిటివ్, మనకు దొరుకుతుంది అంటే. ఇంకొక రకంగా మనం దానిలో సలాడ్ ఆర్డర్ చేసేది 1 2 ఉంటే మిగతా జంక్ ఆర్డర్ చేసేదే ఎక్కువ ఉంది. సో వాళ్ళ హెల్త్కి మన హెల్త్కి ఫుడ్ ఈజ్ అ వెరీ మేజర్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ద ఎక్సర్సైజ్. సో వాళ్ళకున్నంత పని మనకిప్పుడు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్. సో మనకి ఒక రిఫ్రిజిరేటర్ అవనివ్వండి, ఆర్ ఇప్పుడైతే ఇక క్లీనింగ్కి కూడా ద రోబోట్స్ హ్యావ్ కమ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఒక మెయిడ్ ఉంటున్నారు. సో ఎవ్రీథింగ్ మనకి ఆ ఫిజికల్ లేబర్ అనేది తగ్గింది. దే హ్యాడ్ అ లిటిల్ బిట్ మోర్. సో వాళ్ళ పొలాల్లో నాట్లేయడం కానీ బ్యూటిఫుల్, ఇది వాళ్ళ పాటలు పాడుకుంటూ నాట్లేస్తే
దే సో బ్యూటిఫుల్ సీనరీస్ అవి. సో నవేడేస్ వీఆర్ నాట్ సీయింగ్. అండ్ మన పెద్దవాళ్ళే అలా వద్దనుకున్నారు. మేం పడిన కష్టం మా పిల్లలు పడకూడదు, వాళ్ళు చదువుకోవాలి, ఈ పొలం పనులు ఈ నాటు పనులు వాళ్ళకొద్దు, దే హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్, దే హ్యావ్ టు బీ ఇన్ గుడ్ జాబ్స్ అని వాళ్ళే అనుకుని మనని చదివించారు. అండ్ మన పేరెంట్స్ కానివ్వండి, మనం కానివ్వండి, వీ హ్యావ్ బ్రోకెన్ దట్ జనరేషనల్ థింగ్. సో ఐ థింక్ దిస్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. ఇన్ ద సేమ్ వే ఈ ప్రాబ్లమ్స్. వండర్ఫుల్ ఎక్స్ప్లెయిన్ అండి. అంటే వాళ్ళే అనుకున్నారు, కరెక్ట్, వాళ్ళే అనుకున్నారు. సో ఇప్పుడు బ్లేమ్ చేయడానికి అసలు లేదు, అలా డ్యూయల్గా మాట్లాడలేరు అసలు, కరెక్టే. కానీ ఎవరు అనుకున్నారని ఒక ఆడపిల్లకి పుట్టినప్పటి నుంచి ఇన్నండి. అంటే మళ్ళీ ఆ సంతానోత్పత్తి చేయగలిగేటటువంటి బ్లెస్సింగ్ మనకి ఆ సృష్టి ప్రకృతి ఇచ్చింది అనుకోవాలా, శక్తి ఇచ్చింది అనుకోవాలా, అది కూడా అనుకోవాలా. కాకపోతే పుట్టిన దగ్గర నుంచి ఒక 3-4 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి ఫుడ్, ఉండే విధానం, అన్నిటి ఇన్ని చూసుకోవాల్సి వస్తుంది చిన్న వయసులోనే. మీరు కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ ప్రత్యూష్ గారు, 16 ఏళ్ళు 15 ఏళ్ళకే పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు ఉన్నాయి అని అంటున్నారే? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. చిన్న పిల్ల మొన్న వచ్చిందండి, నాకు మెచ్యూర్ అయింది ఫస్ట్ టైం. మళ్ళీ 1 ఇయర్కి నాకు పీరియడ్స్ రాలేదు. అందే 1 ఇయర్ వరకు రాలేదు. అండ్ వాళ్ళ మదర్ వాస్, అమ్మ నేను మెచ్యూర్ అయింది అనుకోవాలా, అసలు మెచ్యూర్ అవ్వలేదా అని చెప్పి షీ వాస్ కన్ఫ్యూజ్డ్. ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని తీసుకొస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద సేమ్ ఇష్యూ. అగైన్ కల్తీ కల్తీ కల్తీ. అన్నిట్లో మనం పీల్చే గాలి, మనం తాగే వాటర్, మనం తినే ఫుడ్, మన చుట్టూ ఉన్న కనపడని వైఫై రేడియేషన్స్, మన ఫోన్ రేడియేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాక్టింగ్. అండ్ కిడ్స్లో ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్స్ ప్రెషర్ అనేది కూడా ఎక్కువైంది. సో ఈవెన్ నాకు ఊహ తెలిసినప్పుడు, నేను చదువుకున్నప్పుడు కూడా ఇంత ప్రెషర్ లేదు. వీఆర్ గివింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బట్ ఇంత ప్రెషర్ లేదండి. బట్ నౌ పీపుల్ ఆర్ పుషింగ్ దేర్ కిడ్స్. నువ్వు ఇన్ని గేమ్స్ ఆడాలి, నీకు ఇన్ని స్పోర్ట్స్ రావాలి, నీకు డ్యాన్స్ రావాలి, నీకు కుంఫు రావాలి, నువ్వు పాటలు పాడాలి, నువ్వు జిమ్నాస్టిక్స్ చేయాలి, నువ్వు చదువుకోవాలి, నువ్వు నీట్ రావాలి, నీకు నో, ఎవ్రీ వన్ ఈజ్ నాట్ ద సేమ్. ఏదన్నా ఒక టాలెంట్ ఆర్ 2 టాలెంట్స్ ఈజ్ ఇనఫ్ ఫర్ హిమ్ టు లివ్. అలా కాకుండా వారానికి 4 క్లాసులు పెట్టేసేసి వాళ్ళకి మార్నింగ్ 6కి లెగిస్తే నైట్ 10 అవుతుంది పడుకునేసరికి. కిడ్స్ డోంట్ హ్యావ్ టైమ్ టు గో టు వాష్రూమ్ ఆల్సో. 90% ఆఫ్ ద కిడ్స్కి కాన్స్టిపేషన్ ఉంది రైట్ నౌ బికాస్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు గో టు బాత్రూమ్. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది అమానుషం అండి. అదే. సో ఎంతవరకు న్యాయం? ఇట్స్ బ్రూటల్. అండ్ ఐ థింక్ అది ఓవర్ ప్రెషరైజింగ్ వల్ల కానీ, ఆర్ కంపారిజన్, వాళ్ళ కిడ్స్ ఇట్లా చేస్తున్నారు, మన కిడ్స్ ఇట్లా చేయాలి, వాళ్ళ కిడ్స్ ఈ యాక్టివిటీస్. సో కంపారిజన్ వల్ల కూడా కిడ్స్కి ప్రెషర్ ఉంది. అండ్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ వాట్ ఆర్ దేర్, ఈ నైట్ స్టడీస్ అవనివ్వండి, డే స్టడీస్ అవనివ్వండి, దే ఆర్ ప్రెషరైజింగ్ ద కిడ్స్. అండ్ ఒకవేళ హాస్టల్లో ఉంటే ఇక నేను చెప్పవచ్చు, దట్ ఈస్ వర్స్, ఈవెన్ వర్స్. అంటే ఇప్పుడు ఒక ఎల్డర్, ఒక పేరెంటే ఉన్నారండి, ఒక కిడ్ ఆకతాయిగా తిరుగుతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3:44కి స్కూల్ నుంచి వచ్చాడు అనుకుందాం మనం. వాడు చదివేది ఎలాగ చదువుతాడు, హోంవర్క్ చేసుకుంటాడు, కాసేపు ఆడుకుంటాడు. అది కాకుండా కిందికి వెళ్ళొచ్చి ఒక ఇంట్లో ఒక పావు గంట అరగంట పాటలు పాడుకుంటూ లేకపోతే ఆటలు ఆడుకుంటూ తిరుగుతున్నాడు అనుకుందాం. దాన్ని కూడా టైం వేస్ట్ కింద భావించి ఒక 4th 5th క్లాస్ పిల్లను కూడా రుద్దే ప్రయత్నమే చేస్తున్నాం మనం. ఇది తప్పే అంటారు కదా మీరు? డెఫినెట్లీ. 1 hour ఏదన్నా యాక్టివిటీలో వేయండి, 2 hours యాక్టివిటీలో వేయండి. చిన్నపిల్లలు కాక ఇంకెవరు చేస్తారండి అల్లరి? మీరు నేను చేస్తామా? బాగోదు కూడా చేస్తే. ఎవరు చేస్తారు చెప్పండి? ఆ చిన్నపిల్లని మనం ఎప్పటి వరకు అంటాము? 12 years 13 years మైట్ బి. తర్వాత మనతో ఉంటారా వాళ్ళు? వాళ్ళ ఎయిమ్స్ ఏంటో, వాళ్ళ గోల్స్ ఏంటో కనడం వరకే మన పని. వాళ్ళని మంచి దారి చూపించి, మంచి బిహేవియర్, రేపు ఒక మంచి పౌరుడిగా వాళ్ళని తీర్చిదిద్దడమే మన పని. అంతేగాని నువ్వు ఇది చదవాలో అది చదవాలో, ఇది చేయి, నో యూ హ్యావ్ టు రన్ బ్యాక్ ఆఫ్ ఎనీథింగ్. సో ఐ డిసగ్రీ విత్ దట్.
హ్యావింగ్ సెడ్ దట్ ఆడపిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి, నో బడీ టాక్స్ అబౌట్ ఇట్. యా, ఫర్టిలిటీ అనగానే అమ్మాయి పీసీఓఎస్ పీసీఓడి బాగుంది, అదొక అదేంటి మీకు ఎలాగైతే గైనిక్ ఆబ్స్టెటిక్స్ డిగ్రీ ఉందో అమ్మాయిలకి ఇలా ఉంది. మరి అబ్బాయిలకి ఫర్టిలిటీ అంటే ఏముంటుందండి ఇష్యూస్? ఫీమేల్స్ ఆర్ దేర్, వాళ్ళకి పిసిఓడి వచ్చిందా రాలేదా అని ఫస్ట్ సిమ్టమ్ మనం ఏం అడుగుతాం? పీరియడ్ కి సంబంధించే ఉంటుంది, డిలేనా ఆన్ మేల్స్ కి పీరియడ్స్ ఉన్నాయా? టైం, డూ మేల్స్ హ్యావ్ పీరియడ్స్? డూ దే హ్యావ్ పీరియడ్స్? ప్యూబర్టీ ఉందా మేల్కి? ప్యూబర్టీ ఈస్ దేర్, బట్ వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అసలు? తెలియదు. పీరియడ్స్ లేదు. ఇప్పుడు ఫీమేల్స్ ఉన్నాం, పిల్లలు ఉన్నారు, పాపలు ఉన్నారు, వాళ్ళకి పీరియడ్స్ రావట్లా, వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతుంది, వాళ్ళ నాన్న టెన్షన్ పడతారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు. అరే పాపకు పీరియడ్స్ రావట్లా, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. మీ అబ్బాయికి పీరియడ్స్ ఏవి? వాడి హార్మోన్స్ ఎలా ఉన్నాయో నీకు ఎలా తెలుసు? సో మేల్స్కి ఈ పీరియడ్స్ లేకపోవడం వల్ల we can't identify the problem early. ఓకే. That is the only difference between boys and girls. Boys and girls have hormonal disturbances and we have to respect both boys and girls. ఒక ఫీమేల్కి 28 డేస్కి మనకి సైకిల్ ఆర్ 30 డేస్కి అనుకుందాం, దానిలో మనం అప్ అండ్ డౌన్ అవుతుంది. మాకు పిఎంఎస్లో వచ్చినాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, సో మెనీ థింగ్స్ థియరిటికల్గా. మేల్కి అది 1 డేలో అయిపోతుంది, జస్ట్ 1 డే, 24 అవర్స్. మార్నింగ్ ఆయన టెస్టోస్టెరాన్ ఎలివేటెడ్గా ఉంటుంది, మిడ్ ఆఫ్టర్నూన్ వరకు ఎలివేటెడ్గా ఉంటుంది, ఈవినింగ్కి స్లో అవుతుంది, నైట్కి డౌన్. He wants to take his body to rest. This is how a male will have his hormonal changes. It's only for 1 day. ఈ 30 డేస్లో 1 డే. 1 day. No. Every day the male is having the problem. Every day males are facing the problem. Every day they're having hormonal issues. మనకి ఆ మంత్లో పర్టికులర్ డేస్ అని అనుకుంటాం. దట్స్ వాట్. మనకి పీరియడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుందా, బ్రౌన్ కలర్ స్పాటింగ్ అవుతుందా, రెడ్ కలర్ బ్లీడింగ్ అవుతుందా, ఇర్రెగ్యులర్ అవుతుంది, అలా మనం చూస్తున్నాం. మేల్స్కి అసలు వాళ్ళకి చెప్పుకోవడానికి ఏముందండి? ఏమైనా ఉందా? అసలు మీరు చెప్పేంత వరకు ప్రతిరోజు ఒక అబ్బాయి ఇన్ని రకాల Everyday. మూడ్ స్వింగ్స్ ఎవ్రీడే, అంటే బాడీలీ చేంజెస్ గో త్రూ అవుతారని తెలియదు అసలు. ఎవ్రీడే. సో ఇద్దరిని అర్థం చేసుకోవాలి. అబ్బాయిలు అమ్మాయిలనే కాదు, Yes. అమ్మాయిలు అబ్బాయిల్ని కూడా చాలా అర్థం చేసుకోవాలి మీరు చెప్పిన దాన్ని బట్టి చూసి. దే హ్యావ్ అ లాడ్ ఆఫ్ సొసైటీ ప్రెషర్, సొసైటీ, ఇట్స్ కైండ్ ఆఫ్ సొసైటీ ట్రామా అంటాను నేను మేల్స్కి. ద ఫీమేల్స్కి ఎలా అయితే ఉందో ఇప్పుడు, ఈవెన్ దే ఆర్ ఆల్సో ఫేసింగ్ ఈక్వలీ. బట్ సిన్స్ చైల్డ్హుడ్ మనం వాళ్ళని అని చేస్తామంటే, నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడొద్దు అని మనం చెప్తాం కాబట్టి దే ఆర్ ట్యూన్డ్ ఇన్ అ సర్టన్ వే. అండ్ బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ వై ద మేల్ ఫర్టిలిటీ, ఎప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లంకి వాళ్ళిద్దరూ కలిసి వస్తారో అప్పుడే ఆయన ప్రాబ్లం ఉందని ఆయనకు తెలుస్తుంది. అది థైరాయిడ్ అవనివ్వండి, షుగర్ అవనివ్వండి, స్పర్మ్ కౌంట్ లో అవ్వడం అవనివ్వండి, ఆర్ మొటిలిటీ లో అవ్వడం అని వచ్చినప్పుడే తెలుస్తుంది. అదర్వైజ్ హీ టెల్స్ ఐఎమ్ ఫైన్ కదా, అసలు నేను రానంటారు చాలామంది, నేను టెస్ట్కే రానంటారు చాలామంది. బట్ వెన్ ఎవర్ ఇప్పుడు నౌ ద జనరేషన్ హ్యాస్ బీన్ గుడ్ ఎడ్యుకేటెడ్, యాక్సెప్టెన్స్ ఉంది, అండ్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ బౌండరీస్ అండ్ దే ఆర్ గెటింగ్ దెమ్ స్టెప్స్ టెస్టెడ్, అండ్ ఇప్పుడు పర్వాలేదు. సో యూ అట్ ప్రత్యూష హాస్పిటల్స్ డూ బోత్, అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి ఉండే సమస్యలకు కూడా యూ అడ్రస్. ఎస్, వీ హ్యావ్ టు అడ్రస్. వాళ్ళు ఒక టనెల్లో ఉంటారండి, చీకటిగా ఉంటుంది ఆ టనెల్, చాలా చీకటి టనెల్లో చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక రే ఆఫ్ హోప్ వస్తుందేమో, ఎవరైనా నన్ను చేపడుతుంది. ఒక హస్బెండ్కి ఆర్ ఒక మేల్కి నీ కౌంట్ 0 రా అని చెప్పడం చాలా ఈజీ, ఆయన తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు, అప్పటి వరకు నాకు అంత బాగుందిగా, నాకు సెక్షువల్లీ ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు ఫిజికల్లీ ఎటువంటి ప్రాబ్లం లేదు, నా కౌంట్ లేకపోవడం ఏంటి, 0 ఏంటి? మేడం మళ్ళీ చేయండి, మళ్ళీ ఒక 3 monthsకి రిపీట్ చేస్తే అగైన్ ద సేమ్ రిపోర్ట్. వెన్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ షాటర్డ్ అయిపోతారండి వాళ్ళు, జస్ట్ ఒక బ్రోకెన్ గ్లాస్ లాగా. సో ఇక దెన్ వన్ బై వన్ ఇక వాళ్ళని ఆ రే ఆఫ్ హోప్ వైపు వాళ్ళు చేయి పట్టుకుని నడిపించడానికి, గివింగ్ దెమ్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ బోత్ పార్ట్నర్స్. ఇట్స్ నాట్, ఫర్టిలిటీ ఈజ్ నాట్ ఇంతకు ముందు గొడ్రాలు, నీకు పిల్లలు లేరు, నువ్వు పనికి రావు, నో. ఇట్స్ ఆల్వేస్ అ డబల్ ప్రాబ్లం.
మనకి ఎలా అయితే we need 2 hands for a clap, pregnancy is also like a clap. We want the female hand, we want the male hand and clap together. అండ్ అదేమి ఆశ్చర్యం కాదు, అదేమి ఇది కాదు, ఇట్స్ అ ప్యూర్ సైన్స్. అండ్ అగైన్ దేవుడి ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. యా, అయితే ఇక్కడ ఒక ఎక్స్టెండెడ్ డౌట్ ఉందండి నాకు. సరే, ప్రెగ్నెన్సీ, కన్సీవింగ్ అ చైల్డ్, ఇద్దరి నుంచి హ్యావింగ్ అ హెల్దీ చైల్డ్, హ్యావింగ్ అ చైల్డ్ విత్ లెస్ బిహేవియరల్ ట్రిగర్స్, ఓకే, ఫిజికలీ మెంటలీ ఛాలెంజింగ్ చిల్డ్రన్, గర్ల్ ఆర్ అ బాయ్, ఇది కూడా ఇద్దరి ఇదేనా? see whatever the kid is being there, first thing is genetics, Sunaina. Anything is genetics, okay. So వాళ్ళ జీన్స్ ఏంటి అంటే మనం ఏమైనా ఎల్డర్లీ మదర్ అంటాం. 30 years దాటితే we label them as elderly mother. Yeah, we have labels like that. ఎందుకని certain complications, certain things వస్తాయి. సో ఒక ఏజ్ పెరిగిన తర్వాత జెనెటిక్ చేంజెస్ ఉంటాయి మన ఎగ్లో ఆర్ హస్బెండ్ స్పర్మ్లో. సో వెనెవర్ అది మనకి ఎంబ్రియో అయినప్పుడు వీ సీ దిస్ కైండ్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద కిడ్స్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎనీ జెనెటికల్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్. సెకండ్, ది బిహేవియరల్ ప్యాటర్న్స్. అది ఎలా వస్తుంది? ద వే యు ఆర్ స్పీకింగ్ విత్ యువర్ చైల్డ్. మీరు ఎంతసేపు మీ చైల్డ్తో టైం స్పెండ్ చేస్తున్నారు? రోజంతా నేను ఇంట్లోనే ఉంటాను అని అంటారు చాలా. నో, యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్. మీ అబ్బాయో అమ్మాయో వచ్చి అమ్మ నా డ్రాయింగ్ బాగుందా చూడమ్మా అని అంటే బాగానే ఉంది, ఓకే. నో, యూ హ్యావ్ టు బీ విత్ దెమ్. వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, వాళ్ళ నెగిటివ్స్ ఏంటి, వితౌట్ జడ్జింగ్ ద కిడ్, వితౌట్ కంపేరింగ్ ద కిడ్ టు సమ్ అదర్ పర్సన్. మనమే వాళ్ళకి అలవాటు చేస్తున్నాం దిస్ ఫోన్స్ ఆర్ ఎనీథింగ్. అది అలవాటు అయినప్పుడు వాళ్ళ మైండ్ ఏంటి అని అంటే ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి అలవాటైపోతుంది. ఎస్పెషలీ ద షార్ట్ రీల్స్. యూ స్వైప్ వన్ షార్ట్ రీల్ అయిపోయింది నెక్స్ట్. అండ్ కిడ్స్ చూసే రీల్స్ కానీ ఎనీథింగ్ యూ సీ అసలు భయంకరంగా ఉంటాయి. అది నేనైతే నాట్ ఈవెన్ ఒక 15-20 minutes కూడా నేను చూడలేను. దే ఆర్ వెరీ హ్యాపీ లుకింగ్ ఎట్ దెమ్. So I'm so happy that I have seen in one of your interviews, మీ బాబుకి you're not giving the screens అనేది. Yes. Yeah, he's blessed kid. మనం ఏమి ఇవ్వగలమండి వాళ్ళకి? మనమే ఫోన్ చూసుకుంటా ఉండి పడుకొని ఏం చేయకుండా ఉంటే వాళ్ళు మనని చూసి అదే నేర్చుకుంటారు. ఇప్పుడు మీరున్నారు ఆర్ నేనున్నాను, మనకి ఒక బిహేవియరల్ ప్యాటర్న్ కానివ్వండి, ద వే వి రెస్పెక్ట్ ఎల్డర్స్, ద వే వి ఆర్ ఇన్ ద సొసైటీ, అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? పేరెంట్స్ నేర్చుకోవడానికి ఓపెన్ అప్ అయ్యి ఉండి మైండ్, ఎబిలిటీ టు లెర్న్, ఫర్ దట్ ఎబిలిటీ టు బీ ఓపెన్ టు లెర్న్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ జెనెటికల్ ఇష్యూస్ని మనము కట్ చేయడానికే ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి, పోస్ట్పోన్ చేయకండి. అది ఒక అమ్మాయి వచ్చింది, షీ ఈజ్ 42 years, 33 years అప్పుడు చూయించుకుందంటండి. వాళ్ళు దే ఆర్ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్. సో ఐవీఎఫ్కి మనీ లేదు అప్పట్లో, ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండేది ఐవీఎఫ్కి. సో షీ డిడ్ంట్ హ్యాడ్ ద మనీ పేర్చుకుంది ఈ 6 yearsలో. పేర్చుకొని నాకు 40 yearsకి, తను 42 yearsకి, ఆ 8 years తర్వాత వెన్ షీ కేమ్ విత్ ద మనీ, తనకి ఎగ్స్ లేవు, మనీ ఉన్నాయి, ఎగ్స్ లేవు, అన్నీ ఎండిపోయినాయి. అండ్ అకార్డింగ్ టు ఆర్ ప్రోటోకాల్స్ వీ హ్యావ్ సర్టన్ గైడ్ లైన్స్. మనకి ఇంత ఏజ్ అయితేనే, బిలో 45 అయితేనే వీ కెన్ డూ అన్ ఐవీఎఫ్ సైకిల్ ఆల్సో. తనేమని అనుకుని ఉండేది 45 అంటే నేను 42 కదా, స్టిల్ వాళ్ళకి తెలియదుగా, అదేలే, దే డోంట్ నో. 50 వాళ్ళు కూడా వస్తారు, 48 వాళ్ళు వస్తారు. లేట్ అయిపోయింది మేడం. ఏమ్మా అంటే, చెప్పాం మేడం ఎవరు చూపించట్లేదు, సో మాకు మనీ ఇబ్బంది, మేము చూపించుకోలేదు. బట్ అప్పుడు పిల్లలు పుట్టినా అండి, నో బడీ విల్ యాక్సెప్ట్ మీ సేయింగ్ దట్, నేను ఇది అనుభవించి చెప్తున్నాను. అప్పుడు అంటే ఆఫ్టర్ 30 pregnancies వచ్చి పిల్లలు పుట్టినా అంత ఓపిక ఉండదు. ఎవరినో సెలబ్స్ని చేస్తారు, వాళ్ళు కనలేదా అట్ ది ఏజ్ ఆఫ్ 36, వీళ్ళు కనలేదా అట్ ది ఏజ్ ఆఫ్ 40. అరే వాళ్ళకున్న అవైలబిలిటీ రిసోర్సెస్ వేరు. వాట్ అబౌట్ ద హెల్త్, సునైనా గారు? ఆర్ దే హెల్దీ కంపేర్ టు us? ఆర్ దే హెల్దీ, రైట్? Yes, of course. Physically they are strong. ఏదున్నా బయటకు వచ్చినప్పుడు అయితే బాగా కనపడతారండి, మనకు హెల్త్ ఇష్యూస్ తెలియదు. సెలబ్రిటీస్కి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్, ఒక్కొక్కళ్ళు ఒక 5 ఎకరాలు తీసేసుకొని వాళ్ళ ఇంటి చుట్టూరానో నియర్ బై వాళ్ళు ఆర్గానిక్గా ఫార్మింగ్ చేసుకుని తింటున్నారు. ఎందుకు అనుకుంటారు? దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేర్ మెంటల్ హెల్త్.
దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ their physical health, protein, the food they are taking healthy choices also. అండ్ వాళ్ళ ఫుడ్ ని డిసైడ్ చేయడానికి కూడా ఒక మేనేజర్ ఆర్ ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు. everyone. ఆ స్ట్రెస్ కూడా లేదు, నేను ఈ రోజు ఎంత తినాలి ఏం తినాలి. That's a confusion. We will have that confusion. వాళ్ళు ఏం వండాలి అనే దానికి కూడా ఒక పదం ఉంది, డెసిషన్ కన్ఫ్యూజన్ అని. వి కీప్ వాట్ టు డెసిషన్. నేను అది కొత్తగా ఇంటర్, అందుకే నా మొహంలో ఎక్స్ప్రెషన్ చూసినట్టు ఏంటి ఏం ఉండాలని కన్ఫ్యూజన్. వాట్ టు డూ అనేది. సో ఎవ్రీథింగ్ వాళ్ళకంతా ప్రీ ప్లాన్డ్. సో డోంట్ సెలబ్రేట్ ఆర్ డోంట్ కంపేర్ యోర్ లైఫ్ విత్ అ సెలబ్రిటీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రెగ్నెన్సీస్ అట్లీస్ట్. ఎస్, అండ్ హెల్త్. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వండి. ఎలా హెల్దీగా ఉన్నారు, ఎంత ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఎలా రెసిలియంట్గా వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తున్నారు, ఎలా బ్యాకప్ వస్తున్నారు మళ్ళీ, యూనో అలా కంపేర్ చేసుకోండి. నాట్ విత్ దర్ లైఫ్ స్టైల్ ఆర్ నాట్ విత్ వెన్ వాళ్ళు ఎప్పుడు పిల్లలు కన్నారు నేనప్పుడు కంటాను. నో నో. రిసోర్సెస్ ఒక రకం అయితే వాళ్ళకు ఉండే సపోర్ట్ సిస్టమ్స్, ఇమోషనల్ సపోర్ట్స్ ఇవన్నీ వేరు. సో వీ షుడ్ నెవర్ ఎవర్ కంపేర్ విత్ దమ్. దే ఆర్ జస్ట్ ఆన్ ద టాప్ 1% ఆఫ్ ద 100%. మనం 99లో ఉన్నాం. వెరీ నైస్. సో 99 గురించి ఆలోచించండి. పైన టాప్ 1% వాళ్ళతో గెట్ మోటివేట్ అవ్వడంలో తప్పు లేదు. సీ దేర్ హౌ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ డోంట్ వాళ్ళు ఆ ఏజ్లో కన్నారు నేను ఆ ఏజ్లో కంటాను. నో. వాళ్ళకి ఒక పర్టికులర్ వేలో వాళ్ళ బాడీ ఉండాలి, ఒక పర్టికులర్ వేలో వాళ్ళ స్కిన్ ఉండాలి, వాళ్ళ ఫిజిక్ ఉండాలి. సో దే డోంట్ గివ్ దట్ ప్రయారిటీ. వాళ్ళ కెరియర్ వెనకాల ఉంటారు వాళ్ళు. సో అందుకని వాళ్ళు ముందు వాళ్ళ కెరియర్, వాళ్ళ ఫైనాన్స్ ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత కిడ్స్ దగ్గరికి వెళ్తారు త్రూ ఎనీ ఫామ్. అది ఐవీఎఫ్ అవనివ్వండి, సరగసీ అవనివ్వండి, ఆర్ న్యాచురల్గా అవనివ్వండి, ఆ తర్వాతే. సో మనకి అలా కాదు, మనం రెండింటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటా ఎంజాయ్ బోత్. 30 years వచ్చినాక కాంప్లికేటెడ్ కిడ్నీ చేతిలో పట్టుకుని మనం ఏం చేయలేం. సో ఎంజాయ్ బోత్, రెండు ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ అనేది స్వీటెస్ట్ ఫ్రూట్ విచ్ యూ కాంట్ బై. మీరు ఎంత గొడ్డు చాకరీ చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎవరో థర్డ్ పర్సనే ఆ కంపెనీకి. అవును. సో వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఇంకోలాగా. ఇప్పుడు మీరు ఒక 36 hours షిఫ్ట్ చేశారు అనుకుందాం, ఆర్ డబుల్ డ్యూటీ చేశారు, మీకు ఏమైనా కిరీటం పెడతారా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్? లేదు. నో. సో మనం ఏంటంటే వీఆర్ జస్ట్ హెడ్జ్ హాగ్ లాగా. మనం ఆ వీల్ ఉంటుంది, యూనో హెడ్జ్ హాగ్ తెలుసా మీకు? ఒక వీల్ ఉంటుంది అనమాట, ఆ వీల్ మీద పరిగెడుతున్నాం అంతే. అంతే. సో అది మనం ఎప్పుడు పాజ్ చేయాలి, మన ఫ్యామిలీ గురించి ఎప్పుడు మనం ఫోకస్ చేసుకోవాలి. ఈవెన్ ఆఫ్టర్ కిడ్స్ ఆల్సో పార్ట్నర్తో ఎలా మనకి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. వెల్ సెడ్ అండి, వండర్ఫుల్. హ్యావింగ్ సెడ్ దట్ 30s తర్వాత పోనీ అనుకుందాం, ఇంకా 25 కూడా పెళ్ళిళ్ళే అవుతున్నాయి. 2021 ఇస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఎక్కడో అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆర్ ఎల్స్ అయినా కూడా ఈ ప్రెగ్నెన్సీస్ అయ్యి పిల్లలు కూడా పుట్టేశారని అనుకుందాం. ఇప్పుడు ఎలా హెల్తీగా మేనేజ్ చేయాలి? 30s తర్వాత వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 3 things మెయిన్లీ. ద ఫస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద మెంటల్ హెల్త్. ఓపెన్ అప్ అవ్వండి. మీకున్న ప్రాబ్లమ్స్ని బాటిల్ చేసుకోవద్దు, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరు వింటర్, వాళ్ళ సొల్యూషన్ ఇవ్వసరలా. ఓకే, బట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్, ఎక్స్ప్లెయిన్. ఆ జోన్లో ఉండకండి. మిమ్మల్ని మీరు స్ట్రెస్ అనే జోన్లో ఉండొద్దు. ఎవరో ఒకళ్ళు ఉంటారు, మనకి వినేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఉండకుండా ఉండరు. ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, యునో ఈవెన్ గాడ్ అవ్వచ్చు. సో బాటిలప్ చేసుకోకుండా మల్టీ టాస్కింగ్, నేను అది చేసేస్తాను, నేను ఇది చేసేస్తాను. నో. స్లో డౌన్ చేసుకొని పెద్ద పెద్ద ఎయిమ్స్, పెద్ద పెద్ద ఇవి ఉండొచ్చు, బట్ ముందు మెంటల్ హెల్త్ ఎలా ఉంది? నువ్వు మార్నింగ్ ఫ్రెష్గా లెగుస్తున్నావా, అబ్బా అని లెగుస్తున్నావా? ప్యాషన్ వైపు పరిగెట్టండి. రన్ బిహైండ్ ద ప్యాషన్, నాట్ జస్ట్ నాకు ఈ ఉద్యోగం ఉంది కాబట్టి నేను చేస్తాను. నో, యూ షుడ్ లవ్ యువర్ జాబ్. సెకండ్ థింగ్ ఇస్ ఫుడ్. వాట్ ఎవర్ వీ ఈట్, ఆ మైండ్ విల్ బీ లైక్ దట్. సో మీరు గమనిస్తే మనం ఏమైనా డైటింగ్ కానీ ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 days కాన్ఫిడెన్స్గా ఉంటామా? అవును. ఎక్కడో గాల్లో ఉంటాం, ఏదో 10 kgs తగ్గిపోయినట్టు కదా. సో అది కన్సిస్టెంట్గా చేయండి.
ఇప్పుడు ఒకవేళ ఈరోజు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాం, ఎనీ ఫుడ్ తీసుకున్నాం, మనం బయట తిన్నాం, వీ హ్యావ్ ఏం కాంప్లికేషన్స్ లేనప్పుడు వీ హ్యావ్ ఫుడ్, బౌన్స్ బ్యాక్ అగైన్. ఇట్స్ నాట్ లైక్ లావుగా ఉన్న వాళ్ళందరూ ఎక్కువ తింటారనో, సన్నగా ఉన్న వాళ్ళందరూ తక్కువ తింటారనో అదో పెద్ద అపోహ సునైనా. దట్స్ అ వెరీ బిగ్ అపోహ. సో అది అలా కాకుండా మీరు 3 meals తింటున్నారా, 2 meals తింటున్నారా, 4 meals తింటున్నారా, మేక్ షూర్ దట్ యూ హ్యావ్ adequate protein. For an average Indian woman, you require 80 to 100 grams of protein per day. Artificial sources కాకుండా I suggest you plant sources or animal sources. రెండిట్లో అంటే ప్లాంట్ సోర్సెస్ నేను ఇస్తాను, బికాస్ యానిమల్స్ని కూడా స్ట్రెయిన్ చేయడం కరెక్ట్ కాదు. in the form of milk, paneer or mutton or anything, red meat, anything. Don't force them also. మనకి వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేస్తే మన మొత్తం ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. సో ఆ ఫోర్స్ఫుల్ చికెన్స్, మటన్స్ వాటి వల్లే మనకి హెల్త్ ఇష్యూస్. అది. సో థర్డ్ థింగ్ ఈజ్ యువర్ వాట్ ఎవర్ యాక్టివిటీ యూఆర్ డూయింగ్. సో మేక్ షూర్ దట్ వీఆర్ డూయింగ్ అట్లీస్ట్ ఒక 5K స్టెప్స్ కానీ, ఒక సింపుల్ సూర్య నమస్కారం ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. మాకు చాలామంది టైం లేదు. నో టైం కలిపించుకోవాలి. ఇట్ మీన్స్ యు ఆర్ మేనేజింగ్ యువర్ టైం బ్యాడ్. ఓకే, నేను అలా తీసుకుంటా. టైం లేదు అనే దానికంటే యువర్ టైం మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. సో దానికంటూ ఒక 1/2 hour or 1 hour మీరు కేటాయించుకుంటే ద హోల్ డే విల్ బి హ్యాపీ. మంచిగా నిద్ర పడుతుంది. ఇవన్నిటితో పాటు విటమిన్ డి సప్లిమెంటేషన్స్, మెగ్నీషియం సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, మల్టీవిటమిన్స్ అండ్ హిమోగ్లోబిన్ తగ్గకుండా ఉండడానికి ఐరన్. దీస్ ఆర్ ఆల్ రియలీ 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 రిక్వైర్డ్. ఫుడ్లో మనం తినే దాంట్లో సగమే బ్లడ్లోకి వెళ్తుంది, మిగతా సగం ఈజ్ ఎక్స్క్రీటెడ్. సో వీ నీడ్ టు టేక్ సర్టన్ సప్లిమెంట్స్. అసలు టెస్ట్ చేయించుకోవాలిగా, అసలు టెస్ట్ చేయించుకోరు. ఏదైనా ప్రాబ్లం వచ్చే వరకు స్కాన్ చేయించుకుంటే ఏదైనా ప్రాబ్లం ఏమో, బ్లడ్ టెస్ట్లో ఏదైనా వస్తుందేమో అని భయపడతారు. భయంతో ఉంటాం. అవును, ఏమొస్తుందో అని. నో, రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకొని, హెల్త్ చెకప్స్ చేయించుకొని, మనకి ఏం డెఫిషియెంట్గా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి సప్లిమెంట్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ టుగెదర్ విల్ హెల్ప్ యూ. ఎస్, అంటే పోస్ట్ 2021, 2020 తెలియకుండా 35, 36 వచ్చేసరికి వాళ్ళు 10th వచ్చేస్తారు, చేతికి వచ్చేస్తారు. సరే, అలా కాదు. 30sకి మనం పాకుతున్నప్పుడు వాళ్ళు పరిగెడుతున్నారు కాబట్టి అలాంటప్పుడు ఎస్, ఇంకా ఎక్స్ట్రా కేర్ మీరు చెప్పినవన్నీ తీసుకోవాలి. హ్యావింగ్ సెడ్ దట్, ఐవీఎఫ్, ఐయుఐ ఇవన్నీ మీరు మీ ఫోర్టేనే అది. ఈ ఐవీఎఫ్ అంటే ఇప్పుడు జరుగుతున్న సినారియోస్ని కూడా సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నా. ఈ ఐవీఎఫ్లో, ఐయుఐలో జెండర్, నాకు అబ్బాయే కావాలి, ఇద్దరు కావాలి, ఒక అమ్మాయి అబ్బాయి కావాలి, లేకపోతే ముగ్గురు ఒకటేసారి పుట్టారు, ఇలా ఏమైనా చేయగలుగుతారా? See, in India, we don't have that right to test for the embryo or a sperm. అది ఏ జెండర్ అనేది చూసి చేయడం అనేది ఇన్ ఇండియాలో ఇట్స్ నాట్ పాసిబుల్. సో వీ హ్యావ్ సర్టన్ గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి. PCPNDT రూల్స్ ఉంటాయి, ART గైడ్ లైన్స్ ఉంటాయి. ఈవెన్ మనం స్కాన్లో కానివ్వండి, ఆర్ ఈవెన్ ప్రెగ్నెన్సీ పెట్టక ముందే అది మేల్ ఆర్ ఫీమేల్ వి కాంట్ డూ. సమ్ అబ్రాడ్ ఆర్ ఎనీ కంట్రీస్ దే ఆర్ డూయింగ్ దట్, బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ స్ట్రిక్ట్ రూల్స్. మేబీ మనము మన భారత్ మాతాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అని నేను అనుకుంటాను, బట్ దట్స్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. దట్ గైడ్ లైన్. ఎందుకు అడిగానంటే అండి, అది ఇప్పుడు సినారియోస్ ఒక ఎత్తు అయితే, ఇప్పటికీ అన్ని వేళలా అన్ని చోట్ల కూడా గర్ల్ చైల్డ్ అంటే విసుక్కునే వాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఒక గర్ల్ చైల్డ్ అంటే భయంతోనే పెంచే పరిస్థితి వస్తుంది. ఎక్కడో న్యూస్ జరిగింది, మన చుట్టుపక్కల జరగట్లేదు అది అనుకోవడానికి లేదు. దురదృష్టవశాత్తు ఆ ఇంటెన్సిటీ అది కాదేమో, బట్ మెనీ గర్ల్స్, బాయ్స్ ఆర్ ఆల్సో, బట్ మెనీ గర్ల్స్ ఆర్ ఫేసింగ్ అన్ఫార్చునేట్లీ ది అబ్యూస్. హ్యావింగ్ సెడ్ దట్, నేను రీసెంట్గా ఒక వీడియో చూసా. ద మదర్ ఇస్ రెఫ్యూజింగ్ టు టచ్ ద చైల్డ్, గర్ల్ చైల్డ్ అని చెప్పి. ఆ చిట్టి పాప ఇలా పెట్టుకొని వాళ్ళ అమ్మని చూస్తుంది. అప్పుడే పుట్టిందండి, పుట్టింది ఇలా పెట్టుకొని, ఇలా ఆశ్చర్యంతో ఇట్లా మొహం పెట్టుకొని వాళ్ళ అమ్మని చూస్తుంది. ఏంటి అంటే అది చెప్తున్నారనమాట ఆ డాక్టరో నర్సో, చూడు ఆ పాప కూడా ఆశ్చర్యపోతుంది, ఎందుకు మా అమ్మ నన్ను దగ్గర తీసుకోవట్లేదని. ఏదో ఇలా దగ్గర తీసుకుందనమాట. ఇప్పటికీ ఆ మైండ్ సెట్ మనలో ఎందుకు కూరుకుపోయింది? ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అని మాట్లాడలేదు ప్రత్యూష గారు. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. అబ్బాయి అంటే ఓ వెలుగు వెలుగుతుంది, అమ్మాయి అంటే తక్కువ. I think the message what I want to give you here is, at least we should not carry on that to the next generation.
బికాస్ మన పేరెంట్స్ కానివ్వండి, దేవర్ ఆర్ ఈవెన్ our relatives, they were giving more priority to the color, to the creed, to the caste systems, to the gender of the idi. So I think we have to not carry on that, and female is always a blessing. I have 2 kids, సో ఒక బాబు ఒక పాప. సో ఐ ఫీల్ బ్లెస్డ్. ఫస్ట్ మా బాబు అని నాకు పుట్టిన తర్వాత నేను ఒక 2-3 days ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ మీల్, అమ్మాయి పుట్టలేదని. అమ్మో, ఇది రివర్స్. దెన్ మై ఫాదర్ వాజ్ టెలింగ్ మీ, నో లేదమ్మా, వారసుడు ఒకళ్ళు ఉంటే కదా నీకు ప్రెషర్ తగ్గుతుంది, నువ్వేం చేయలేవు కదా, వాట్ యూ కెన్ డూ నౌ అని. ఓకే. సో వీ హ్యావ్ టు అట్లీస్ట్ నాట్ ఫార్వర్డ్ దట్. అండ్ ఆడపిల్ల అయితే తక్కువనో అబ్బాయి అయితే ఎక్కువనో ఆ కిరీటాలు మనం తీసేసేయాలి. నెక్స్ట్ జనరేషన్కి వీ షుడ్ మేక్ ష్యూర్ వీ డోంట్ జడ్జ్ మన కోడలను, మన పిల్లలను, పక్కన వాళ్ళను, అరే నీకు అబ్బాయి పుట్టలేదా, నీకు అమ్మాయి పుట్టిందా అని మనం చేయకుండా ఉంటే 10 to 20 yearsలో అది వెళ్ళిపోతుంది. ఓకే, సరే, కోడలు అన్న ఇది కూడా వచ్చింది కాబట్టి ఒక హ్యాపీ మ్యారేజ్కి, ఒక వండర్ఫుల్ మదర్హుడ్కి, ఒక అమ్మాయి ఒక ఇంట్లో భార్యగా అన్ని రోల్స్ చక్కగా పోషించడానికి ఇక్కడ నేను భర్త సపోర్ట్ అడగనండి, మదర్ ఇన్ లా సపోర్ట్, ఫాదర్ ఇన్ లా సపోర్ట్ ఎంతవరకు ఉండాలి? మనకి ఒక డాటర్ ఉంది, ఆ డాటర్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నప్పుడు మనకి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అలానే మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందంటే మనం కూడా అలానే వాళ్ళని చూసుకోవాలి. నెంబర్ 1, మీ పద్ధతులు వేరుంటాయి, తన పద్ధతులు వేరుంటాయి. మీకు క్యాస్ట్ కలవచ్చు, మీ డిగ్రీలు కలవచ్చు, ఆర్ మీ లెవెల్స్ కలవచ్చు, మనీ కలవచ్చు. బట్ బ్రాటప్ అనేది వాళ్ళ మైండ్ సెట్స్ బట్టి, వాళ్ళ చుట్టూరా ఉండే సొసైటీ బట్టి ఉంటుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ షీల్ బీ లైక్ సేమ్ మీ మైండ్ సెట్తో తను ఉంటూ కాదు. ఒక పప్పు ఉంటే ఆ పప్పుని చాలా విధాలుగా వండుతారు. అవును, చాలా ఇళ్లల్లో అరే టమాటా పప్పే కదా, నో. అలాగే మన ఫీమేల్స్ కూడా ఏంటంటే మనం చాలా విధాలుగా మనం చూసిన సొసైటీ, చిన్నప్పుడు ట్రామాస్ ఏమైనా జరుగునున్నా, వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ ఏమన్నా అయినా అవన్నీ వాళ్ళ అడల్ట్హుడ్కి కూడా క్యారీ అవుతాయి. సో రెస్పెక్ట్ఫుల్ బౌండరీస్, ఆ బౌండరీస్ని బ్రీచ్ చేయకుండా ఒక హోప్ఫుల్గా, ఒక పాజిటివ్గా ఉండగలిగితే చాలు. మీరు ఒక వీడియో చేశారు, జంక్ తింటూ 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 ఉంటారు. హ్యావింగ్ సెడ్ దట్, మన బయట దొరికే బర్గర్ ఆర్ చికెన్ బౌలా, అది అండ్ చాక్లెట్, బిస్కెట్, కేక్స్, లైక్ రీఎన్ఫోర్స్మెంట్, ఇవన్నీ కూడా జంకే, కరెక్టే. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ప్రభావం చూపిస్తుంది. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఒక 6 నుంచి 15 ఏళ్ళ అమ్మాయి అబ్బాయి కూడా ఉంటే, ఇప్పటికిప్పుడు నేను ప్రత్యూషగానే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆవిడ కానీ కూడా నాకు డైట్ చార్ట్ డైలీది కావాలంటే మీరు ఏమి ఇస్తారు? ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఫైబర్, ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఓన్లీ మినిమమ్ కార్బ్స్. నాకు తెలియదు, మీరు డే టు డే దోశ ఇడ్లీ అలా ఇవ్వాలంటే. సో ఒక మూంగ్ దాల్ దోశ, పెసరెట్టు, ఆర్ యూ కెన్ హ్యావ్ ఓట్స్ ఇన్ ద మార్నింగ్, ఉప్మా, ఓట్స్ ఉప్మా, ఎనీథింగ్, రాగి జావా ఆర్ ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్. అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ వెజిటబుల్. సో మనకి ఒక పోర్షన్లో మనకి ప్రోటీన్ చూసుకుంటే, ఇంకో పోర్షన్లో వెజిటబుల్ ఇస్ ఫర్ ఫైబర్. సో మీరు ఫైబర్ తినేసి, చక్క ప్రోటీన్ తినేసి, తర్వాత మీరు తినే కార్బ్స్ తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు. అలా కాకుండా డైరెక్ట్గా మార్నింగ్ మనము ఒక 3 ఇడ్లీ ఆర్ 3 దోశ ఆర్ 2 దోశ ఆ పల్లి చట్నీతో తింటే అది మనకి డైజెస్ట్ అవ్వదు. సో మనకు ఒంటికి పట్టేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, షుగర్ స్పైక్స్ అవుతాయి మన బాడీలో. ఈ షుగర్ స్పైక్ కాన్సెప్ట్ తెలియక చాలామంది డయాబెటీస్ రివర్సిబుల్ కాదు అని అనుకుంటారు. ఇప్పుడు ఈ డయాబెటీస్ పిల్లల్లో కూడా చూస్తున్నాం చాలామందికి. ఎందుకు వస్తుంది? యాక్టివిటీ బాగానే ఉంటున్నారు, అంతా బాగానే ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఎందుకు వస్తుంది? ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది సునైనా గారు. సో ఈ ఫ్యాటీ లివర్ అంటే స్వీట్స్, ఈ జంక్, ఇవన్నీ తినడం వల్ల లివర్ను స్టోర్ చేసేసుకుంటుంది. ఎక్సెస్ షుగర్ని ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసేసుకుంటుంది లివర్లో. ఆ లివర్ మనకి
హార్మోన్స్ని కూడా సింథసైజ్ చేస్తుంది. మనం ఎంతసేపు బ్రెయిన్ స్ట్రెస్ అనుకుంటాం. లివర్ ఈజ్ అగైన్ అన్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఫ్రూట్స్ హెల్దీ అనుకుంటారు కదా, అవును. ఎస్ ఆర్ నో? అవును. నో. ఎస్, ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ అనే కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఫ్రూట్స్ హెల్దీ అని మార్నింగ్ మధ్యాహ్నం బాగా ఇంత బౌల్ ఆఫ్ ఉపవాసం ఉన్నప్పుడు అండి అరడజన అరటిపళ్ళు, మామిడి పళ్ళు అయితే మామిడి పళ్ళు ఒక 4-5 జుర్రేసి మధ్యలో పాలు తాగేసి 2 దానిమ్మలు ఇన్ని తినేవాళ్ళని నేను చూశానండి. ఆల్ ఫ్రూట్స్ విల్ గో టు యువర్ లివర్. సో ఆ ఫ్రక్టోజ్ ఉంటుంది ఫ్రూట్స్లో. బెల్లం, షుగర్ అయిపోయింది, బెల్లం మీద పడ్డారు. అవును. బెల్లం అయిపోయింది, తాటి బెల్లం అంటున్నారు. అవును. ప్రతి దాంట్లో షుగరే, రకరకాల ఫార్మ్స్ అంతే. ఫ్రూట్స్లో షుగరే. మనకి ఏదైనా కొంచెం లిమిట్ దాటితే అది విషం అంటారు చూసారా, అమృతం కూడా. కరెక్ట్. దట్ ఈస్ ట్రూ. అన్ని లిమిట్లో తింటే ఏది రాకపోదు, ఏది రాదు. మనకి ఎప్పుడైతే మనకి బోన్లెస్ చికెన్ పిల్లలు అలవాటు చేసుకున్నారో, నాటుకోడి వాళ్ళు తినలేకపోతున్నారో, ఫిష్ని కన్జ్యూమ్ చేయలేరు, ఎందుకంటే ఆ ముళ్ళు ఏరుకునే ఓపిక వాళ్ళకి లేదు. సో ఇవన్నీ ఎప్పుడు వచ్చిందో, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ మనకి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో, సోడాస్ అవనివ్వండి, ఇప్పుడు ఒక బిర్యానీ తింటారా, ఒక కేఎఫ్సీ తింటారా, దాని వెనకాలే మళ్ళీ ఒక సాఫ్ట్ డ్రింక్, కూల్ డ్రింక్ వెళ్ళిపోతుంది. తాగుతూనే తింటారు. కొంతమంది ఐస్ క్రీమ్ కూడా, అలాంగ్ విత్ ద కేఎఫ్సీ దే ఈట్ ఐస్ క్రీమ్ ఆల్సో. అది ఎట్లా డైజెస్ట్ అవుతుంది? ఒక మ్యాగీ తింటే డూ యూ నో హౌ మెనీ అవర్స్ ఇట్ టేక్స్ టు గెట్ దట్ డైజెస్టెడ్? 72 అంటారు. కానీ రెగ్యులర్గా మ్యాగీ తినేవాళ్ళు ఉన్నారు, చేసి పెట్టి తల్లులము ఉన్నాం. సో షుడ్ నాట్ ఎంకరేజ్ దట్. అసలు తేవద్దు ఇంటికి, మీరు అసలు తేవద్దు, మీరు తినొద్దు, వాళ్ళకి పెట్టవద్దు, తేవద్దు. చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, మీరనే ఇట్లాంటి నూడిల్స్, లేకపోతే వీక్లీ అంటే ఒక 4-5 ఎవ్రీ డే స్నాక్కి బయట నుంచి ఫుడ్ వస్తుంది. ఇప్పుడు ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నారు సునైనా, వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ దే కెన్ హ్యావ్, తినమనండి. అక్కడ నువ్వు తినకరా, స్వీట్ రష్, నో, లెట్ దెమ్ ఎంజాయ్. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు లైట్గా ఫుడ్ పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు. దాని బ్యాలెన్స్. ఒకవేళ తిన్నన్నారంటే వదిలేయండి, కాదు, అక్కడ 2 పఫ్ఫులు, 2 కూల్ డ్రింక్లు, 2 కేక్ ముక్కలు తినేసి అంతా ఆడేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి నువ్వు పెరుగన్నం అయినా తినకపోతే ఎలాగా, నీకు పెరుగన్నం కుక్కుతారా? నో, వాడి పొట్ట ఫుల్ అయిపోయింది. అరుగుదల లేక కూడా పాపం పిల్లలు. మరి మ్యామ్, అరుగుదల లేక ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో పిల్లల్లో వచ్చే సమస్య ఏముంటుందంటారు? అంటే కాన్స్టిపేషన్ అనేది మనకి అగైన్ గట్ బ్యాక్టీరియా, అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్, మన బాడీ ఈజ్ లింక్డ్. స్ట్రెస్ బ్రెయిన్ మీద హార్మోన్స్ ఎఫెక్ట్ చేస్తుంది, మనకి లివర్ మీద ఈ హై షుగర్ ఫుడ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి, బవెల్స్ ఆర్ మన పేగుల మీద లోపల ఉండే ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇలా అబ్యూజివ్గా ఫుడ్ని ఇలా తీసుకుంటున్నామో అదంతా కొట్టుకుపోయి మంచి బ్యాక్టీరియా పోయి బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చి కోలాన్లో అంతా కూరుకుపోతుంది. ఆ కోలాన్లో కూరుకుపోయి కాన్స్టిపేషన్కి లీడ్ చేసి ఇంకా ఒబెసిటీకి ఇంకా క్రేవింగ్స్కి లీడ్ చేస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక విష ప్రయోగమే జరుగుతుంది, అది ఆపాలన్నమాట. సరే, అర్థమైంది. సరే మ్యామ్, ఈరోజు మన డిస్కషన్లో నేను ఈ క్వశ్చన్ తోటి మన ఈ మీట్కి పాజ్ పెడతాను. హ్యావింగ్ సెడ్ దట్, ఈ పాడ్కాస్ట్లో మీరు రావడం నేను మళ్ళీ మేనిఫెస్టింగ్ దట్. ఈరోజు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య జరుగుతున్నటువంటి IUI, IVF ఇవి బయటకు వస్తున్నటువంటి వార్తలు, నాకు అర్థమైంది ఏంటంటే అదొక ట్రస్ట్ కదా మేడం. దాని గురించి మీరు ఏం చెప్తారంటే, మీ దగ్గర వచ్చే పేషెంట్స్ కానీ IUI అంటారు, IVF అంటారు, ఇదంతా ట్రస్ట్, గుడ్డిగా ఇంకా నమ్మేసే మనం వస్తున్నాం, మన సంతానం అనే అనుకుంటున్నాం. అసలు మీరేమంటారు దీని గురించి? నేను చాలా బాధపడతాను సునైనా, వెన్ ఎవర్ ఐ సీ ఎనీ న్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ IVF సెంటర్స్ ఆర్ ఎనీథింగ్ హ్యాపెండ్ ఎనీవేర్, నేను చాలా బాధపడతాను. నాకు IUI ఎందుకు చేయించుకోరు? మీ దగ్గర డబ్బులు లేవా? ఏం లేదు, మీకు IUI చెయ్యాలి, మీరు ఎందుకు చేయించుకోవట్లేదు అని అంటే, 3rd విజిట్లో నాకు ఓపెన్ అప్ అవుతారు, వేరే వాళ్ళ స్పర్మ్స్ మీరు మాకు ఇంజెక్ట్ చేసేస్తారని. మేడం, వాళ్ళకి అపోహ వెళ్ళిపోయింది. దాన్ని ఎలా అరేంజ్ చేయగలం, ఎలా దాన్ని సరిదిద్దుకోగలం? అది ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే మనకి RFIDs, ఈ ఐడి క్రియేషన్స్ అన్నీ స్ట్రిక్ట్గా ఉంటున్నాయి కాబట్టి, అండ్ ఆల్ ద ART గైడ్లైన్స్ పరంగా చూసుకుని మనం హాస్పిటల్కి వెళ్ళాలి. వెదర్ యువర్ డాక్టర్ ఈజ్ స్పీకింగ్ డైరెక్ట్లీ విత్ యూ ఆర్ నాట్. సమ్ అదర్ డాక్టర్ మిమ్మల్ని చూస్తున్నారా, మీ డాక్టరే మిమ్మల్ని చూస్తున్నారా? ఇప్పుడు మీరు నన్ను చూసి నన్ను వచ్చారు, నేను మిమ్మల్ని చూస్తున్నానా, వేరే ఎవరో చూస్తున్నారా? ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రస్ట్ పేషెంట్ డాక్టర్ బాండింగ్ ఉండాలి కదా. సో నా పేషెంట్స్ వస్తారు,
పీరియడ్ వచ్చేసింది మేడం అని బాధపడతారు. ఎంత బాధగా ఉంటుంది ఆ పీరియడ్ వస్తే వాళ్ళకి, పిల్లల కోసం చూస్తున్నప్పుడు. ఫ్యాన్సీ ఈజీ ఉంటుందా? ఏం కాదంటాం మనం. నో. సో దట్ కైండ్ ఆఫ్ పేషెంట్ డాక్టర్ రిలేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ట్రస్ట్ విషయానికి వస్తే మీరు ఏ డాక్టర్ని అటెండ్ అవుతున్నారు, ఎవరో డాక్టర్ని అటెండ్ అవుతున్నారా, మీరు అనుకున్న డాక్టర్ని అటెండ్ అవుతున్నారా, మీ డాక్టర్ మీకు క్లియర్గా మీకు ఇంత సక్సెస్ రేటు ఇంత ఉంటుంది ఇంత ఉండదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, ఆర్ దే ట్రాన్స్పరెంట్ ఇన్ ఎవ్రీ అదర్ థింగ్ బిఫోర్ ఎవరిదైనా స్పర్మ్స్ మిక్సప్ అయిపోతుందేమో ఆర్ అలా ఆలోచించుకునే బదులు ఆర్ దే ట్రాన్స్పరెంట్, మీకు అన్ని రిపోర్ట్స్ మీ చేతికి ఇస్తున్నారా, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఓన్లీ దెన్ ప్రొసీడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద 95% to 99% ఆఫ్ సెంటర్స్లో ఈ మిక్సప్ అనేది లేదు. బట్ ఐ డోంట్ నో హౌ ద థింగ్స్ హ్యాపెన్. అంటే ప్రాక్టికల్లీ బీయింగ్ అ డాక్టర్, బీయింగ్ ఇన్ దట్ ఫీల్డ్, నేనే డైజెస్ట్ చేసుకోలేకపోయాను. బట్ అగైన్ వీ డోంట్ నో ద కంక్లూజన్స్ ఆఫ్ ఎనీథింగ్. బట్ పిటి అనేది ఫర్ ద పేషెంట్స్ ఓన్లీ. అండ్ see all these qualities in your doctor before selecting. So rather than the success rates or the followers or anything. Yeah. Whether your doctor is consulting you, whether she's examining you. చేయి పట్టుకోరు సునైనా, చేయి పట్టుకోరు, పేషెంట్ హ్యాండ్ పట్టుకోరు, లంగ్స్ ఎలా ఉన్నాయో చూడరు, డైరెక్ట్ రాగానే అయ్యువయ్యా ఐవీఎఫ్ఆ ఏంటది ఇంతే, అయ్యువయ్యా ఐవీఎఫ్ఆ. సో అక్కడ మీకు అసలు ఆ ట్రస్ట్ బిల్డప్ ఎలా వస్తుందనేది నాకు అర్థం కావట్లా, పేషెంట్స్కి ఎట్లా ట్రస్ట్ అవుతున్నారు అనేది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకోవాలి. హౌ ఈస్ దే ట్రైనింగ్, హౌ ఈస్ దే స్పీకింగ్, వాళ్ళు ఓపెన్గా ఉన్నారా లేదా, ఇవన్నీ చూసుకుంటే దెన్ యూ కెన్ ఆ ట్రస్ట్ వర్త్ ముందు మీరు బిల్డప్ చేసుకుని అప్పుడు మీరు అప్రోచ్ అవ్వండి, రాదర్ దాన్ ద ఫ్యాన్సీ ప్యాకేజెస్. Yes, thank you so much అండి. As a human, it was very wonderful interacting with you. Same here. డాక్టర్ ప్రత్యూష గారు Same ఫ్రమ్ here. విజయవాడ. అక్కడ ఎలాగో మీరు క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ Same కూడా వచ్చి మమ్మల్ని Yeah. ఎడ్యుకేట్ చేయాలి అని Yeah. చెప్పేసి మేము కోరుకుంటున్నాం. Yeah, Thank you so much. definitely. Thank you.